తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. సే నో టు డ్రగ్స్ ఈ స్లోగన్ మీరు వినే ఉంటారు. ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఇండియా. బట్ స్టిల్ డ్రగ్ కల్చర్ అనేది ఎక్కువగానే ఉంది. సిటీస్లో మాత్రమే మనం అనుకుంటుంటాం, బట్ ఇక్కడ పొరపాటు. ఊర్లలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు. అయితే గత 3 ఏళ్లలో మనం చూసుకుంటే 14,000 కేసులు, 14,000 మంది మీద ఉన్న కేసులు, అది కూడా 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళే ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. దాంట్లో మనం చూసుకుంటే మగవాళ్ళు ఒక 13,600 చిల్లర ఉంటే మిగతాదంతా ఆడవాళ్ళు. అయితే డ్రగ్ కల్చర్ ఇంత ఎక్కువగా వస్తుంది కదా, ఇంత ఎక్కువగా ఉంటుంది. దీని వెనుక రీజన్స్ ఏమై ఉంటాయి, అసలు పట్టుబడ్డ వాళ్ళు ఎంతమందికి శిక్ష పడుతుంది, అసలు ఏంటి, ఇదంతా ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయన తీసుకొని దానికి కావాల్సిన చర్యలు చేయాలి, దానికి కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పేసి చాలా పట్టుదలగా ఉన్న ఒక వ్యక్తి ఇవాళ మన గెస్ట్ అనమాట. ఆయనే యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ రాజేందర్ పల్నాటి గారు. ఆయనతో మాట్లాడదాం. నాట్ జస్ట్ డ్రగ్స్, మిగతా యాంటీ కరప్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సే నో టు డ్రగ్స్. ఇంత ఎక్కువగా ఒకవైపు నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు సోదాలు చేస్తున్నారు, ఒకవైపు చూస్తుంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, అండ్ ఇంకొక వైపు మీలాంటి వాళ్ళు ఎన్జిఓస్ స్వతహాగా వచ్చి వాళ్ళు కూడా మీ తరఫు నుండి కాంట్రిబ్యూషన్ కూడా అందిస్తూ ఉన్నారు. బట్ ఇంత చూస్తూ ఉంటే మీరు ఆ కేసెస్ చూసినప్పుడు, ఆ నంబర్స్ చూసినప్పుడు మీకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అసలు? అంటే మేము యాక్చువల్లీ మా సంస్థ నుంచి కరప్షన్ మీద పనిచేస్తుంటాము. అంటే కరప్షన్ ఎలా జరుగుతుంది, ఏ పథకాల్లో, ఏ ప్రభుత్వం స్కీమ్లో ఎలా జరుగుతుంది, అంటే అది అసలైన వాళ్ళకి అందుతుందా లేదని చేస్తుంటాం. అందులో భాగంగా ఈ మధ్యలో ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా ప్రభావం మరి ఏదో తెలియదు కానీ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, అంటే అది పట్టణం అని లేదు, పల్లెటూరు అని లేదు, స్కూల్ అని లేదు, కాలేజ్ అని లేదు. ఇప్పుడు మనం కనుక రోజు పేపర్ చూస్తుంటే స్కూళ్ళల్లో కూడా ఉంటుంది. స్కూలు సరౌండింగ్ ఏరియాలలో, పాన్ షాప్లలో కానీ, దుకాణాల్లో కానీ డ్రగ్స్ చాక్లెట్లు పట్టుకున్నారు, డ్రగ్స్ చాక్లెట్లు అమ్ముతున్నారు, లేదా స్కూలు పిల్లల దగ్గర ఉంటుంది అంటున్నారు. దీని మీద కరెక్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. అది ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది, లేకుంటే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. దీని దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే డ్రగ్స్ అనేది ఒక్క వయసు వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతున్నారా, లేకుంటే దానికి పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారా, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని మేమేం చేసామంటే మా సంస్థ నుంచి ఆర్టీ వేసామన్నట్టు. మేము ఎక్కువ ఆర్టీ యాక్ట్ యూజ్ చేస్తుంటాము. ఎందుకంటే సమాజంలో జరిగేది ప్రతి ఒక్కరికి ఎవరెవరు ఎలా వాడుతున్నారో మాకు తెలియదు, కానీ మేము ఒక 10 years నుంచి ఆర్టీఐను సమాజం కోసం మాత్రమే వాడుతున్నాము. అంటే ప్రభుత్వాలు చేసే పని ఏంటి, ప్రభుత్వ అధికారులందరూ మన కోసం పనిచేయాలి, వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారా లేదనే దాని మీద మేము ఆర్టీ వాడుతున్నాము. అందులో భాగంగానే మేము జస్ట్ 3-4 months బ్యాక్ ఒక ఆర్టీ వేసాము. ఎవరికి వేసామంటే తెలంగాణ డీజీపీ గారికి వేసాము. తెలంగాణలోని డ్రగ్స్కు ఎంతమంది అడిక్ట్ అయ్యారు అంటే 40 years లోపే అడిగామన్నట్టు. మేము 15 నుంచి 40 years లోపల ఇవ్వండి, ఎందుకంటే యూత్ కదా, అదే ఏజ్ యూత్ కదా అని అడిగాము. అయితే వారు ఏం చేశారంటే మా ఇన్ఫర్మేషన్ నార్కోటిక్స్ వాళ్ళకు ఫార్వర్డ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది కదా నార్కోటిక్స్ అని, వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ మాకు ఏ ఆర్టీ ఇచ్చినా కూడా డైరెక్ట్ మాకు పోస్ట్లో పంపిస్తారు. అదేంది మాకు అర్థం కాలేదు. వాళ్ళు డైరెక్ట్ ఇచ్చి మా ఆఫీస్కి వచ్చి ఇచ్చిపోయారు. అదేంటి మీరు వచ్చి ఇచ్చారు ఇన్ఫర్మేషన్, అట్లా ఇవ్వరు కదా, ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఆన్లైన్లో పంపించాలి. మీరు ఎందుకు ఇచ్చారు అంటే లేదు సార్ మా సార్ మీద మా డైరెక్ట్ ఇచ్చి ఇమ్మన్నారు అని చెప్పారు. సరే అని చూస్తే 40 years ఓన్లీ మనకి ఇచ్చింది ఆ నార్కోటిక్స్ దగ్గర ఉన్న రిపోర్ట్ మాత్రమే. ఇంకా స్టేట్ వాడు క్రైమ్ వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు వాళ్ళు. ఈ నార్కోటిక్ వాళ్ళ రిపోర్ట్ చూస్తే 14,000 మంది వాళ్ళు. నేను 2020 నుంచి 25 వరకు అడిగాను, 5 years. ఈ 5 yearsలో ఎంతమంది డ్రగ్స్ కేసులు ఉన్నాయి, ఎంతమంది మీకు వారు దొరికారని అడిగితే మా దగ్గర 3 years ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పారు. 2023, 24, 25 మధ్య ఇచ్చారు. ఈ 3 yearsలో 40 years బిలో వాళ్ళు 14,000 మంది ఉన్నారు. అదేంటి 14,000 మంది, 14,000 మందిలో 13,600 మంది మేల్స్ ఉంటే మిగతా 400 మంది ఫీమేల్స్ ఉన్నారు, యూత్. అవునా, ఇంత ఫీమేల్స్ ఉన్నారని మళ్ళీ మేము స్టేట్ మొత్తం కావాలని అడిగాము. ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మాకు రాలేదు. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే అసలు డ్రగ్స్ అనేది మన గవర్నమెంట్ కానీ నార్కోటిక్స్ పెట్టింది, రీసెంట్గా ఈగల్ టీం కూడా పెట్టింది ఎక్కడిదక్కడ వద్దని అదుపు చేయాలని. ఈ డ్రగ్స్ కనెక్ట్ అయిన సినిమా వాళ్ళని కూడా తీసుకొచ్చే వాళ్ళని విచారించారు. అయినా కూడా డ్రగ్స్ అనేది అది కంట్రోల్ కావట్లేదు. దీని మీద ఇంకేం చేయాలనే దాని మీద మేము ఇంకా దాని మీద రీసెర్చ్ చేస్తున్నాం. అంటే ఇంకేం చేయాలి దీని నివారణ కోసమే. ఓకే,
బట్ సంవత్సరంకి ఒక్కసారన్నా ఒక న్యూస్ వస్తుంది, సెలబ్రిటీలు ఇట్లా పార్టీ కల్చర్ అయింది, అక్కడ ఏదైనా దొరికినాయి అని చెప్పేసి కొంతమంది పేర్లు వస్తే వాళ్ళని తీసుకుపోతారు, సోదాలు చేస్తారు, అవన్నీ అయితేనే ఉంటాయి. బట్ మళ్ళీ డ్రగ్ కల్చర్ ఉండనే ఉంది. అంటే ఈ లెవెల్లో వచ్చింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత వైడ్గా పోతుంది అంటే ఎవరు సప్లై చేస్తాడు, అది ఏడికెళ్ళి వస్తుంది, ఆ రూట్స్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఎలాంటి చేంజెస్ అనేటివి అయితలేవు అంటారు మీరు? అంటే డ్రగ్స్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు లేకుంటే వేరే నైజీరియన్స్ వాళ్ళు అక్కడి నుంచి డ్రగ్స్ వస్తుంది అనుకునే వాళ్ళు చాలామంది. ఇప్పుడు గంజా అని ఇంకొకటి ఉంది. అదేంటంటే విలేజ్లలో ఎక్కువ ఉంటుందంట. అంటే ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో కానీ ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో కానీ ఎక్కువ విలేజ్లలో ఉంటుంది. చాలా అడవి ప్రాంతంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్రీ మనీ కోసం అలవాటు పడుతున్నారు. అంటే మనం కష్టపడకుండా మనం సంపాదించుకోవాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ లోకల్ ఉన్న యూత్కి అలవాటు చేస్తున్నారు. అక్కడ నుండి ఈ పట్టణాలకు అలవాటు చేస్తున్నారు, పట్టణాల నుంచి నగరాలు ఇలా అలవాటు చేస్తున్నారు. మనం ఏం చేయాలంటే డ్రగ్స్ నివారణ కోసం ఫస్ట్ దీని మీద అవేర్నెస్ కల్పించాలి. ఇప్పుడు ఒక ఈగల్ టీమునో ఒక నార్కోటిక్ లేకుండా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అది కాదు, వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ మన ఉన్న యూత్ లక్షల కోట్లలో ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు దీన్ని చేయగలరు చెప్పండి. అందుకనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రతి స్కూల్ ఉంటుంది, ప్రతి కాలేజ్ ఉంటుంది, లేకుంటే ప్రతి డిగ్రీ కాలేజ్ కానీ బీటెక్ కానీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అసలు విలువలు అంటే ఏంటి, ఇప్పుడు ఎవరిని ఎలా గౌరవించాలనేది మనం చెప్తున్నామో లేదో తెలియదు. ఇప్పుడు కనుక మన పిల్లల్ని కనుక విద్యార్థులను కంట్రోల్ పెట్టలేదనుకోండి, రేపటి ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళు భారత భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందని. రేపు ఏముంటుంది, మన కనుక వాళ్ళని కంట్రోల్ వాళ్ళకి అవగాహన కల్పించకపోతే భారత భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? ఇంకా అందరూ ఇప్పుడు చిన్న పర్సన్ వాళ్ళు సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు, యూట్యూబ్కి అడిక్ట్ అవుతున్నారు, క్రైమ్స్ కూడా చేస్తున్నారు. చిన్న పిల్లలు ఆ యూట్యూబ్ చూసి బాంబు తయారు చేయడం, యూట్యూబ్ చూసి డ్రగ్స్ తయారు చేయడం, యూట్యూబ్ చూసి గంజా ఇలా వాడడం చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు మన చిన్న పర్సన్ వాళ్ళకి అవగాహన కల్పించకపోతే ఈ యూత్ ఈ భారత పౌరులు అప్పుడు దేశం ఏమవుతుంది? మనం ఏం చేయాలంటే మేము కూడా గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేశామన్నట్టు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గారు ఉంటారు, ఆక్రమూల్ సార్ అని మా టీం అడ్వైజర్ చెప్పాము. మనం ఈ డ్రగ్స్ మీద మన స్కూల్ కానీ కాలేజీలో కానీ హాస్టల్ కానీ అవేర్నెస్ కల్పించాలి సార్. దీని మీద కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని ఒక అప్పీల్ చేశాము. మరి దాని మీద వాళ్ళు ఇంకేం చర్య తీసుకుంటారో ఇంకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓకే. అండ్ మీ చేతిలో ఆర్టీఐ రిపోర్ట్ కూడా ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు తీసుకునే ఇన్ఫర్మేషన్. సో దాంట్లో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి, ఇది ఆర్టీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు నార్కోటిక్స్ వాళ్ళు ఇచ్చారు అన్నట్టు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు సంవత్సరం వేదికి ఇచ్చారు. 2022 ఒకటి నుంచి ఇచ్చారు. 2021లో 1000 మందిని 1062 మంది పట్టుకున్నారు. అందులో మేల్స్ 1035 మంది ఉన్నారు, అందులో ఫిమేల్స్ 27 మంది ఉన్నారు. 2023లో 3609 మందిని పట్టుకున్నారు. అందులో మేల్స్ 3500 మంది ఉంటే ఫిమేల్స్ 98 మెంబర్స్ ఉన్నారు. 2024లో 5900 మంది అంటే 6000 మందిని పట్టుకున్నారు. అందులో మేల్స్ 5800 మంది ఉంటే ఫిమేల్స్ 122 ఉన్నారు. 2025లో మొన్నటి వరకు అంటే 7 అంటే జూలై వరకు 3300 మందిని పట్టుకుంటే అందులో 32 మెంబర్స్ మేల్స్ ఉంటే 69 మెంబర్స్ ఫిమేల్స్ ఉన్నారు. అంటే రోజుకు ఇది పెరుగుతూ పోతుంది అన్నట్టు. ఇది ఇన్ని నిఘా పెట్టినా మనం ఇన్ని యాక్టివిటీస్ చేసినా కూడా డ్రగ్స్ అనేది గంజా అనేది పెరిగిపోతుంటుంది. కానీ ఇక్కడ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అనేది అర్థమవుతుంది, కానీ పట్టుబడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అనుకోవచ్చు, లేదంటే ఓన్లీ తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది? ఎందుకంటే అంతకుముందు తీసుకుని ఉండొచ్చు, బయట పడకపోయి ఉండొచ్చు కదా. అంటే పట్టుబడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, 2 పెరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ. అంటే అంతమంది ఉన్న వాళ్ళ అంటే ఇప్పుడు మనం డ్రగ్స్ అనేది అంతమంది ఉన్నా కూడా అది కొన్ని మంత్స్ వరకు ఉంటుందంట. కానీ గంజా ఇలా కాదు కదా, అది 24 hours 48 hours అంటారు. అది అప్పటిదప్పుడే ఉంటుంది కదా. అంటే దీన్ని బట్టి ఏం చేస్తుందంటే డ్రగ్స్ కంటే గంజా అనేది ఎక్కువ వ్యాపిస్తుందని అర్థమవుతుంది. ఓకే గంజా ఎక్కువ తీసుకున్నా అర్థమైపోతుంది. ఇంకా ఆ లెక్కని చూసుకుంటే స్కూల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఆ ఎవరైతే స్కూల్లో కూడా చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, సప్లై చేసే వాళ్ళు యూనివర్సిటీ లెవెల్లో ఎక్కువ ఉంటారు, కాలేజ్ లెవెల్లో ఉంటారు. ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఒకరిని నేమ్ మెన్షన్ చేయడానికి లేదు, ఆ స్టూడెంట్సే సప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్ద స్కూల్స్ ఉంటాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు ఎల్కేజీకి యూకేజీ ఫస్ట్ క్లాస్కి లక్షల ఫీజు వసూలు చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫీజులు కావాలి, వాళ్ళకి డొనేషన్స్ కావాలి, వాళ్ళకి అది చూసారు తప్ప. కానీ అసలు పిల్లగాడు ఏం చేస్తుండు, పిల్లగాడిని ఎలా తీర్చిదిద్దాలని వాళ్ళకి ఎవరికైనా అవగాహన ఉందా? డబ్బులు కావాలి, వాళ్ళని బట్టి చదివించాలి. వాళ్ళ స్కూల్లో కనీసం వాళ్ళ క్లాస్లో 100 మెంబర్స్ ఉంటే వాళ్ళు టాప్ 10 మెంబర్స్ని మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది, వాళ్ళ మెంటల్ ఎలా ఉందని ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా? ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఎలా అయిపోయినాయి, ఒక వ్యాపారం, అది ఒక బిజినెస్ అయిపోయింది. వాళ్ళే ఎలా పట్టించుకుంటారు వీటిని? డ్రగ్స్ ఆడుతుండా, లేకుంటే అతను ఇంకేదైనా అడిక్ట్ అవుతుండా, మానసికంగా అడిక్ట్ అవుతుండా అని పట్టించుకోను కదా. దీని మీద మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే
ప్రభుత్వ దాని మీద కాకుండా ప్రైవేట్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి. మనం రీసెంట్గా పేపర్లో చూస్తూ ఉంటే మాత్రం ఎక్కువ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల దగ్గరలోనే డ్రగ్స్ ఉంటుంది, గంజాయి ఉంటుంది, చాక్లెట్స్ ఉంటున్నాయని మాత్రం రెగ్యులర్గా పేపర్లు వస్తూనే ఉంటుంది కదా. మరి ఇన్ని వస్తున్నప్పుడు మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. సరౌండ్ ఉన్న స్కూళ్ళ మీద మీరు ఏం పిల్లలకి ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు, లేకుంటే మీరు యూత్కి ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు అనేది చేయాలి కదా. చేయాల్సిన ప్రభుత్వం బాధ్యతే కదా. ఆ వంతుగా మనం ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఓకే. అండ్ మీరు కూడా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఈ ఎన్జిఓ తరఫున మీరు కూడా చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. డ్రగ్స్ గురించి కానీ, ఇలాంటి యాంటీ కరప్షన్ రిలేటెడ్ కానీ, ఇలాంటి ఇంకేదన్నా సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈవిల్స్ అని అనుకున్న ప్రాబ్లమ్స్కి కూడా ఫైట్ చేస్తున్నారు కదా. అయితే మీరు 2010లో స్టార్ట్ చేశారు ఇది. అంటే అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ సంఖ్య అనేది పెరుగుతుండొచ్చు, కొత్తది వచ్చి యాడ్ అవుతుండొచ్చు, పాతది మెల్లగా పోతున్నా కూడా కొత్తవి వచ్చి యాడ్ అయ్యడమే ఎక్కువ ఉంటుంది కదా. సో అట్లా మీరు నోటీస్ చేసినవి ఏంటివి ఎక్కువ? అంటే కొత్త ప్రాబ్లమ్స్ అంటే మేము రీసెంట్గా స్టార్టింగ్లో ఏం చేసామంటే ఎక్కువ మేము సంస్థ పెట్టినప్పటి సంది అందరూ ఏదో ఒక సంస్థ పెడుతున్నారు కదా. ఇది అనాథ ఆశ్రమాలు కానీ లేకుంటే వృద్ధాశ్రమాలు మన ఏదో ఒకటి పెడుతున్నారు. ఒక సామాన్యుడు ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, లేకుంటే ఒక రైతు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, లేకుంటే ఒక అన్యాయం జరిగిన అతను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వారికి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఫస్ట్. ఇప్పుడు ఎస్ఐ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడో కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా మన కోసం పనిచేయాల్సిందే. వాళ్ళందరూ ఎవరు? పబ్లిక్ సర్వెంట్స్. మనం పనులు కడితేనే వారికి జీతాలు, వారికి విలాసాలు. మనం పనులు కట్టకుండా వారికి ఎక్కడేవన్నీ వాళ్ళు ఎలా పనిచేస్తున్న దాని మీద ఫస్ట్ మేము ఏం చేస్తున్నాం అంటే విలేజ్లలో అవేర్నెస్ కల్పిస్తున్నాం. వీళ్ళందరూ మన కోసం పనిచేస్తారు, వీళ్ళందరూ వీళ్ళ మన కోసం పనిచేయలేదు, లేకుంటే మీకు ఒక మీ ఇంటి ముందు ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు క్వాలిటీ లేదు, లేకుంటే మీ ఇంటి ముందు ఒక స్తంభం ఉంది, మీరు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవట్లేదు. దీనికి ఎలా సొల్యూషన్ ఏంటి అంటే సొల్యూషన్ ఏంటిదని మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. మేమే వాళ్ళకన్నా అవగాహన లేదనుకోండి, వాళ్ళ తరపున మేము క్వశ్చన్ చేస్తున్నాం. కానీ మేమే ప్రతిదానికి వెళ్ళి క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే ఎవరైనా సమస్య ఉందని మా దగ్గరికి వచ్చినప్పుడు వారితోటి మేము దాని మీద మేము ప్రశ్నించడం ఎలాగనేది నేర్పిస్తున్నాం. ఎందుకంటే ప్రతిదీ మనమే చేసామనుకోండి, వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు చూసుకుంటారులే మనకెళ్ళి అనుకుంటారు, మన పని కాదు కదా అనుకుంటారు అన్నట్టు. ఏదన్నా సమస్య ఉందని వారికి తెలిస్తే మాకు సోషల్ మీడియా తోటి కాంటాక్ట్ అవుతారు, లేకుంటే మన నెంబర్ తోటి కూడా కాంటాక్ట్ అవుతారు. మాకు ప్రతి జిల్లాలో, ఏపీ తెలంగాణ ప్రతి జిల్లాలో మాకు వాలంటీర్స్ ఉన్నారు. ఈ ప్రాబ్లం ఇలా ఉంది, మనం ఎలా చేస్తా అంటే మాకు అడ్వైజర్స్ ఉన్నారు. ఇప్పుడు సిబిజే లక్ష్మీనారాయణ గారు మా అడ్వైజర్స్, ఆర్పి పట్నాయక్ గారు, ఇంకొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ఉన్నారు. 25 మంది ఉన్నారు. చాలా మంది వర్కింగ్ లో ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళ అజమేష్ సార్ ఉన్నారు, ఇంకా సెంతిల్గూడ జేఎల్ఎస్పీ గారు అన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అన్నట్టు. కొంతమంది పేర్లు చెప్పకూడదు. అంటే ఏం చేయాలనేది వాళ్ళని అడ్వైజ్ అడుగుతాం, వీళ్ళు ఇలా చేస్తారు అన్నట్టు. అంటే వాళ్ళకు సొల్యూషన్ అంటే ఏంటిది? ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన కోసం పనిచేయాలి. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి సీఎం వరకు మన కోసమే పనిచేయాలి. కానీ మన కోసం పనిచేస్తున్నారా లేదా? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్టేషన్కి వెళ్ళినప్పుడు అతనికి కనీస రెస్పెక్ట్ చేయకుండా నువ్వు వల్గర్గా మాట్లాడితే అతను ఎవరికి చెప్పుకోవాలి? అంతే కదా. ఒక కానిస్టేబుల్ అలాగే మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలి? అలా అని అందరూ అలా మాట్లాడరు. అందులో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు చేస్తే అలా చెప్పినప్పుడు మీరు పై స్థాయికి వెళ్ళండి, ఇలా చేయండి మీకు న్యాయం జరుగుతుంది, లేకుంటే ఇంక ఇలా చేయండి మీకు న్యాయం జరుగుతుంది అని మనం అడ్వైజ్ ఇస్తుంటాం. మనం అదే మిస్ అవుతుంది, కమ్యూనికేషన్ ఉండదు. కమ్యూనికేషన్ అనేది ఎవరికి ఉండదు. ఇప్పుడు ఆర్టీ యాక్ట్ అని ఉంటుంది, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005లో వచ్చింది. 2005లో అంటే ఇప్పుడు మనం 20 years దగ్గరలో ఉన్నాం కదా. చాలా మందికి ఆర్టీ యాక్ట్ అంటే తెలియదు. అదొక వెపన్, అసలు సామాన్యునికి ఒక వెపన్. చాలా మంది ఏం చేస్తారంటే ఆర్టీ యాక్ట్ వేస్తారు, ఏదో రాస్తారు, వేస్తారు. అధికారులకు అందరికీ దాని మీద అవగాహన ఉంటుంది కదా, దీనికి టికెట్ పెట్టలేదని పక్కన పెట్టేస్తారు, లేకుంటే దీనికి ఇంకేదో రాయలేదని అడ్రస్ రాలేదని పక్కన పెట్టేస్తారు, సిగ్నేచర్ లేదని పక్కన పెట్టేస్తారు. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు మనం పెట్టిన అప్లికేషన్ తీసుకుంటారు. బట్ మనకి ఇన్ఫర్మేషన్ 30 days ఇవ్వాలి. ఆ 30 days ఇవ్వాలనే విషయం చాలా మందికి తెలియదు. మళ్ళీ అప్లై చేశారు, వదిలేశారు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇంకా 100-90% తెలియదు. దానికి అప్పీల్ ఎలా చేయాలని తెలియదు. ఒకవేళ అప్పీల్ కూడా ఇవ్వకుండా సెకండ్ అప్పీల్ ఎలా చేయాలని తెలియదు. అంటే ఈ ప్రాసెస్ దీని మీద గవర్నమెంట్ అవగాహన పెట్టాలి ఫస్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పస్ ఏంటి, పర్పస్ ఏంటి, ఆర్టీ యాక్ట్ అంటే ఏంటిది, పర్పస్ ఏంటిది, ఆర్టీ యాక్ట్ అంటే ఏంటిది అని దీని మీద ఎవరికి చేయాలన్నది ఫస్ట్ గవర్నమెంట్ ఎవరికి చెప్పట్లేదు. అది ఎందుకంటే అందరూ క్వశ్చన్ అలవాటు పడ్డారు అనుకోండి, ఎలా ఉంటుంది, ఇంకా వాళ్ళు చేసేది ఏం ఉండవు కదా. ఆర్టీ యాక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది ఉందా అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నారు, వెళ్తుంటే మీ మొబైల్ కింద పడిపోయింది, లేకుంటే మీ చైన్ కింద పడిపోయింది, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్లై చేశారు. అప్లై చేస్తే వాళ్ళ బీజీ వాళ్ళనో లేకుంటే ఇంకా నెగ్లిజెన్స్ వాళ్ళనో లేకుంటే బీజీ వాళ్ళని చూస్తలేండి అని చెప్తారు. అలా 1 month తిరిగి ఉంటారు. ఇంకా అలానే అవుతుంది. మళ్ళీ పోతుంటారు, వస్తుంటారు. 2 months అవుతుంది, 6 months అవుతుంది.
ఇంకా వాళ్ళే బీది ఉందమ్మా లేకుంటే తర్వాత చూస్తలేమమ్మా అంటారు, లేకుంటే మేము పట్టుకున్నప్పుడు రిక్వెస్ట్ ఇస్తామంటారు. దీని మీద మీరు ఏం చేస్తున్నారు దాని మీద మీరు పెట్టిన అప్లికేషన్ ఉంటుంది కదా, మీరు ఒక ఎట్లా పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ పెడతారు కదా, అప్లికేషన్ మీద మనం ఒక ఆర్టీ యాక్ట్ చేయొచ్చు. ఆర్టీ యాక్ట్ అనే దాని మీద మనకు గూగుల్ మనకు ఆన్లైన్లో ఉంటుంది ఆ ఫామ్ అనేది, ఆ ఫామ్ అయినా డౌన్లోడ్ చేసుకుని తీయచ్చు, లేకుంటే ఒక వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు. మనం ఏం రాసుకోవచ్చు అంటే నేను పలానా డేటు అంటే 15, 20, 25, 30 పలానా డేట్ రోజు నేను మీకు ఒక ఫిర్యాదు చేశాను. ఈ ఫిర్యాదు నా చైన్ పోయింది, నా మొబైల్ పోయిందని మీకు ఫిర్యాదు చేశాను. ఈ ఫిర్యాదుపై మీరు ఏం చేశారు, ఏం యాక్షన్ తీసుకున్నారు, మీరు ఎక్కడ ఎంక్వైరీ చేశారని మనం ఒక అప్లికేషన్ వేయాలి. వాళ్ళకి పెట్టిన అప్లికేషన్ జిరాక్స్ ఉన్న మన ఆర్టీ యాక్ట్ రాసి దానికి ఒక టికెట్ అంటించి మనకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేస్తే ఆర్టీ యాక్ట్ మనం పెట్టిన ఫిర్యాదు అనేది అది నార్మల్. ఓకే, మన ఆర్టీ యాక్ట్ అనేది ఇది మన హక్కు, అది హక్కు ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఒక దరఖాస్తు పెట్టాలి. అంటే గవర్నమెంట్ దగ్గరికి మనకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వాలి, అడగాల్సిందే. మీరు పెట్టాలి. పెట్టాక వాళ్ళు మనకు 30 daysలో పక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మామూలు దరఖాస్తుకు వాళ్ళు రెస్పాండ్ కాకుండా వాళ్ళు కొంచెం బిజీగా పట్టించుకోకుండా 6 months 1 year అయింది కూడా ఆర్టీ యాక్ట్ పెడితే 30 daysలో కంపల్సరీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. 30 daysలో మనకి ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ప్రతి ఆఫీస్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే పిఐఓ ఉంటారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఉంటారు. అక్కడ ఎవరు ఉంటారంటే ఎస్ఎస్ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని ఎస్ఐ ఉంటే ఎస్ఐ, సిఐ అంటే సిఐ మనకి ఇవ్వాల్సిందే. వాళ్ళు మనకి ఇవ్వలేదు, నెగ్లెక్ట్ చేశారు అనుకోండి, అప్పీల్ చేయాలి మనం. అక్కడే రాసి ఉంటుంది, అక్కడ ఏపీఐ అని ఉంటుంది, అక్కడ ఎవరు ఉంటారు, ఏసీపీ ఉంటారు, ఏసీపీకి అప్పీల్ చేయాలి. ఆ ఏసీపీ అయినా కంపల్సరీ మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తారు. అది కూడా మనకి ఇవ్వలేదు అనుకోండి, మనం సెకండ్ అప్పీల్ చేయాలి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ చేయాలి. మనకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ అక్కడ మిమ్మల్ని పిలుస్తారు, అక్కడ పిఏఓని పిలుస్తారు, ఏపీఐని పిలుస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తారు. కంపల్సరీ మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తారు, వాళ్ళకి ఫైన్ వేస్తారు. మనల్ని ఇన్ని రోజులు తిప్పి నెగ్లెక్ట్ చేసినందుకు అతనికి 10,000, 15,000 ఫైన్ వేస్తారు. ఫైన్ వేస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తారు. అంటే ఇది ఒక హక్కు కాబట్టి మనం క్వశ్చన్ చేయొచ్చు గట్టిగా. ఒక దరఖాస్తు కంటే మనం వాళ్ళు దాన్ని లేట్ చేస్తూ పోతుంటే మనం వెయిట్ చేస్తూ ఉండాలి అంతే. అదితో రిక్వెస్ట్ లాగా ఉంటుంది, ఇది మాత్రం మన అది రిక్వెస్ట్ లాగా ఉంటుంది. సరే ఇది మీకు అప్లికేషన్ రిక్వెస్ట్, ఆర్టీ అనేది మన హక్కు అన్నట్టు, ఇది అలా ఉంటుంది. ఏదైనా మనం అట్లా క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, అట్లాగే మీరు చేస్తున్న యాక్టివిటీస్ గురించి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి ఒకసారి చెప్తారు. ఎందుకంటే ఇక్కడ కరప్షన్ రిలేటెడ్గా చాలా చేస్తున్నారు, అయితే అక్కడ మీరేం కనుక్కున్నారు, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? అంటే మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కరప్షన్ అనేది ఇది మన వల్ల అవుతుందా లేదనేది వేరే విషయం అండి. ఎందుకంటే మన ప్రయత్నం మనం చేయాలి. ఎవరు క్వశ్చన్ చేయకుండా, ఎవరు ప్రయత్నం చేయకుండా ఇంకా కరప్షన్ బాగా పెరిగిపోతుంటుంది కదా. మేము ఏం చేస్తున్నామంటే కరప్షన్ క్వశ్చన్ చేస్తుంటాము, గ్రామ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో. వైఏసీ అనేది ఒక సంస్థ ఉంది, వీళ్ళు ఆర్టీ మాత్రమే పనిచేస్తారు. అదైనా సొసైటీకి సంబంధించిన మాత్రమే పనిచేస్తారని ఒక గుర్తింపు ఉంది, 2 స్టేట్లలో ఉంది, నేషనల్ లెవెల్లో కూడా ఉంది. దీంతో పాటు మేము ఏం చేస్తున్నామంటే ఒక కరప్షన్ క్వశ్చన్ చేస్తున్నాం. మరి ప్రతి ఆఫీసులో అయితే కరప్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎవరో ఒకరు ఆనెస్ట్గా పనిచేసేవారు ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఆనెస్ట్గా పనిచేసుకున్న ఆఫీసర్ ఏమనుకుంటాడంటే ఇన్ని సంవత్సరాలు పనిచేశాను కనీసం గుర్తింపు లేదనుకుంటారు. అవార్డులు అన్నీ ఆనెస్ట్ వాళ్ళకి వస్తున్నాయంటే అది చెప్పలేం, అది మనం మాట్లాడలేం. అసలైన ఆనెస్ట్ వాళ్ళకి అవార్డులు రావడం కూడా తక్కువే ఉంటుంది. అలాంటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఒక ప్రభుత్వ ఆఫీసులో ఒక 20 మంది ఉన్నప్పుడు ఒకరో ఇద్దరు నిజంగా ఆనెస్ట్ ఉంటారు. అందులో మేము మా టీం తోటి కానీ మేము ఎంక్వైరీ చేసి ఆ ఒక్కని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆ ఒక్కని అలాంటిని ప్రతి ఇయర్ ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని వారిని హైదరాబాద్లో మా టీం నుంచి వారిని తీసుకొచ్చి వారి గురించి చెప్పి వాళ్ళ పిల్లల ముందు వారి గురించి చెప్పి వారికి సన్మానం చేసి వారి గురించి మేము సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే రేపు ఇప్పుడు ఎమ్మెల్యేని అట్లనే చేస్తున్నాం, సర్పంచ్లు అట్లనే చేస్తున్నాం. మనం కనుక నిజాయితీకున్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వలేదనుకోండి, రేపు ఎదుగుతున్న పిల్లలు ఏమనుకుంటారంటే ఓహో సర్పంచ్గా పోటీ చేయాలంటే డబ్బులు పెట్టాలేమో, ఓహో ప్రభుత్వ అధికారులు అంటే లంచాలు తీసుకోవాలేమో అనే ఆలోచనలో ఉంటారు కదా. లేదు, ప్రభుత్వ అధికారులు అంటే మన కోసమే పనిచేయాలి, వాళ్ళకి జీతం ఇస్తున్నాం. రాజకీయ నాయకులు అంటే వాళ్ళు మన కోసమే పనిచేయాలి, వాళ్ళకి మనం ఓటేస్తున్నాం అని అది ఇప్పుడున్న యూత్కి తెలియాలి. ఫస్ట్ ఇప్పుడున్న యువతరానికి యూత్కు తెలియాలని మేము వాళ్ళకు సన్మానం చేసి మేము దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటాం. అది ఓకే. సో మీరు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనేది స్టార్ట్ చేశారు. యూత్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యూత్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ 2 రకాలుగా ఇట్లా విభజిస్తే మీరు ఏం చెప్తారు దానికి? యూత్ వల్ల వచ్చేవి అండ్ యూత్కి వచ్చేటివి. యూత్ వల్ల వచ్చేటి అంటే యూత్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి అన్నట్టు. ఎందుకంటే మనం ఒక్కసారి పరిశీలిస్తే మాత్రం సోషల్ మీడియా వల్ల యూత్ వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
అంటే ఈ క్రైమ్స్ చేయడం కానీ ఇప్పుడు మనకున్న డ్రగ్స్ కానీ చాలామంది యూత్ ఏమనుకుంటారంటే సమస్య మనది కాదు కదా, మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం క్వశ్చన్ చేద్దాం అనుకుంటారు. అదే సమస్య వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద చదివిన వాళ్ళు ఉంటారు, బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇంకేదో చేస్తూ ఉంటారు. ఏ సమస్య మనకు కాదులే, మన దగ్గర డబ్బు ఉందిలే, మనకేమవుతులే అనుకుంటారు. కానీ సమస్య వాళ్ళకి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు వాళ్ళకు. నేనేమంటున్నా అంటే యూత్ ఇప్పుడు ఎదుగుతున్న యూత్ కానీ లేకుండా ఇప్పుడు జాబ్ చేస్తున్న యూత్ ఎంప్లాయీస్ కానీ ఫస్ట్ మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. కనీసం వాటి మీద వాళ్ళ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలనే దాని మీద అవగాహన కలిగించుకోవాలి కదా. లేకుంటే దాని మీద మనం ఇంకొకరి మీద అలవాటు పడ్డాం అనుకోండి, అక్కడ ఏమైందంటే బ్రోకర్ వ్యవస్థ డెవలప్ అవుతుంది. ఓ నీకు ఈ పని చేపిస్తే నాకు నీ డబ్బులు అంటాడు. ఇప్పటికే మొత్తం అన్నిట్లో అది ఉంది కదా. ఇప్పుడు ఆయనకు సమస్య వచ్చినప్పుడు దానికి ఎలా సాల్వ్ చేయాలని తెలియనప్పుడు ఇంకొకరి మీద ఆధారపడాల్సిందే కదా. అప్పుడు ఆధారపడితే అతను ఏం చేస్తాడు, ఇతను వీక్ పాయింట్నో ఇతని బలహీనతనో అది కంపల్సరీ అతను అది చేసుకుంటాడు కదా. చేసుకొని ఓకే నేను మాట్లాడతాను వాళ్ళతోటి, సరే నేను చేస్తాను, నాకు డబ్బులు ఉంటాడు. నేనేమంటానంటే యూత్ అన్నీ తెలుసుకోండి. డబ్బు అనేది ఇప్పుడు ఉద్యోగం అవసరమే, అన్నీ అవసరమే. అన్నిటికంటే ముఖ్యంగా మన రక్షణ అవసరం కదా. మనకు రక్షణ, మన సెక్యూరిటీ, లేకుంటే మన ఇంట్లోకి సెక్యూరిటీ. రేపు నీకు ఇప్పుడు పక్కలకు జరిగింది మనకేం జరిగినప్పుడు రేపు అది మనకే జరగచ్చు కదా. ఇప్పుడు అది ఏ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. మనం ఫస్ట్ మనకున్న కనీసం చట్టాలు అంటే ఇప్పుడు ఇలా వెళ్తే ఇప్పుడు మన సిగ్నల్ పోతే లైట్ పడితే ఆగాలనా లేదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సిగ్నల్ పడి లైట్ పడి ఆగామనుకోండి, ఆ ముందేనే సిగ్నల్ కోసం ఆగిన కూడా ఎన్నుకోడు వెళ్ళి అంటూ ఉంటారు అన్నట్టు. అంటే దీనిలో నెగ్లిజెన్సీ ఉంది, దీనిలో కొంతమంది దగ్గర కొంత బాధ్యత ఉంది. నేను ఏమన్నా బాధ్యతగా ఉండి హక్కుల మీద అవగాహన కలిగించుకుంటే మంచిదని చెప్తున్నాను. ఓకే డన్ సార్. నిజంగానే ఇలాంటి ఎన్జిఓస్ అనేవి ఇంకా రావాలి అండ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరగాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.